మరోవైపు ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సైతం చిక్కుకున్నారు. ఆమెపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసు నమోదు కావడంతో ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకులు ఉసురు పోసుకుంటూ కోట్లు సంపాదిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. శ్యామల బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్న బాధితులు అప్పుల పాలై బతుకులు విషాదాంతం చేసుకున్నారంటూ టీడీపీ పేర్కొంది. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యాంకర్ శ్యామలను వైసీపీ అధికార ప్రతినిధిగా సస్పెండ్ చేయాలంటూ జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే శ్యామల్ని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశాకే వైసీపీ నాయకులు మాట్లాడాలన్నారు. శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారని, ఆమెపై మర్డర్ కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్కా అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈ బెట్టింగ్ యాప్ల కేసును మనం చూస్తున్నాము. ఇందులో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల కూడా ఈ కేసులో ఉన్నారు. సో దీని మీద అనేక ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కుదిస్తున్నటువంటి ప్రస్తుత తాకంగా అయితే మాత్రం బెట్టింగ్ యాప్స్, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారు, మధ్యతరగతి ఉన్నటువంటి వారు ఇత్యాసకు పోయి ఈ బెట్టింగ్ యాప్స్ లో మనీ పెట్టుబడిగా పెట్టి వారి యొక్క బతుకులు చంద్రవందరం అయిపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా దీనిపైన ఏదైతే సజ్జనారు ఉన్నారో సజ్జనారు తీసుకున్నటువంటి పలు నిర్ణయాలు, బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలపైన సజ్జనారు చేస్తున్నటువంటి హైదరాబాద్ లో ఆయన చేసినటువంటి కొన్ని ఏదైతే మాటలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటనే ఒక ఆలోచనకు గురి చేసినటువంటి ఈ క్రమంలోనే అటు బెట్టింగ్ యాప్స్ ని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా అనేక ప్రచార మాధ్యమాల్లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న వారిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వారికి డబ్బుల ద్వారా బెట్టింగ్ యాప్స్ చేయాలంటూ కూడా కొన్ని ఆటలు కూడా బెట్టింగ్ యాప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేయడం. దీని ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఈ విధంగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు సంపాదించాలని అత్యాశకు పోయి ప్రాణాల మీద కొందర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విధంగానే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యాంకర్ శ్యామల అయితే వైసీపీ అధికార ప్రతినిధిగా సస్పెండ్ చేయాలంటూ కూడా జనసేన నేత కిరణ్ రాయల్ అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే శ్యామల ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశాకే వైసీపీ నాయకులు కూడా మాట్లాడాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. శ్యామల ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారని, ఆమె పైన మర్డర్ కేసు కూడా పెట్టాలంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అసలు శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకి లేకపోతే బెట్టింగ్ యాప్స్ కి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అగ్ర హీరోల పైన మియాపూర్ లో కేసులు కూడా నమ్మనటువంటి పరిస్థితి. హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులపై కూడా వాళ్ళు కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. హీరోయిన్ మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రాంతీయుల పైన కూడా కేసు నమోదైనట్టుగా కూడా మనం తెలుస్తున్నటువంటి పరిస్థితి. విచారణకు హాజరైనటువంటి యాంకర్ విష్ణుప్రియ లాయర్తో కలిసి పంజాగుట్ట ఫేస్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏపీలో బెట్టింగ్ యాప్స్ పైన రాజకీయంగా వైసీపీ అధికార ప్రతినిధి పైన జనసేన పైరు కావడంతో ఏపీలో కూడా అటు తెలంగాణ నుంచి ఏపీకి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఏదైతే ఉందో ఇప్పుడు వాదన నడుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అటు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అయితే చనిపోతున్నటువంటి పరిస్థితి కారణంగా వీటికి సంబంధించినటువంటి వారు ఏ పదవుల్లో ఉన్న తక్షణం వారిని తొలగించాలంటూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రానున్న ఇందులో అసలు కిరణ్ రాయల్ డిమాండ్ ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వారు గతంలో మనం యాంకర్ గా చూసాం.
తర్వాత ఆమెను ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఆమె చేసేటటువంటి ప్రమోషన్స్ అటు ఆ పార్టీ వారు కూడా విశ్వసించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీలో కూడా చాలా మంది నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి వారు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెని ఈ పార్టీ నుంచి కనుక సస్పెండ్ చేసినట్లయితే ఆమె నుంచి కొంతమంది రక్షించవచ్చు అంటూ కూడా ఆయన చేసేటటువంటి వాదనలో ఉన్నటువంటి గూఢార్థంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.